భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా 5-7 డివిజన్లు మధురవాడ మండలం అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని మండల ఎన్నికల నిర్వహణాధికారి వాసుపల్లి శ్రీహరి తెలియజేశారు. మధురవాడ మండల పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎండా అప్పారావు మధురవాడ మండల అధ్యక్షులుగా నామినేషన్ వేయడంతో వారిని 293 పోలింగ్ బూత్ అధ్యక్షులు బి నాగరాజు ప్రతిపాదించగా 308 పోలింగ్ బూత్ అధ్యక్షులు డిఆర్కే రాజు బలపరచడంతో మండల ఎన్నికల అధికారి వాసుపల్లి శ్రీహరి ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని ఆమోదించి ఎండా అప్పారావును ఏకగ్రీవంగా మధురవాడ అర్బన్ మండల అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అలాగే మండల ప్రతినిధిగా సుబ్బరాజు నాగరాజును ప్రకటించారు. వీరు జిల్లాలో జరిగే జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. నూతన మండల అధ్యక్షులుగా ఎన్నికైన ఎండా అప్పారావును జిల్లా ఏఆర్ఓ సన్యాసిరావు, నియోజకవర్గం కన్వీనర్ కంటు భుక్త రామానాయుడు, కో కన్వీనర్ పసుపులేటి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బండారు అనిల్ కుమార్, రాష్ట్ర మైనార్టీ మోర్చా నాయకులు టి ప్రదీప్ కుమార్, నాయకులు సరిపల్లి శ్రీరామమూర్తి, గండికోట బ్రహ్మాజీరావు, పసుపులేటి శివ, ఉదయ్ భాస్కర్, గండికోట పవన్ కుమార్, యువి కొండలరావు మరియు బూత్ అధ్యక్షులు, క్రియాశీల సభ్యులు తదితరులు అభినందనలు తెలియజేశారు. జిల్లా నుంచి అనౌన్స్మెంట్ చేస్తారు, అక్కడ పిలుస్తారు. ఏమైనా సమస్యలు ఉంటే అప్పుడు ఇంచుమించు 99% అయిపోయింది. కాబట్టి వారిని అధ్యక్షగా భావిస్తూ వారిని పరిచయం చేసుకునే వారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అప్పారావు గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఆర్ఓ గారు సన్యాసరావు గారికి, ఏఆర్ఓ గారు సన్యాసరావు గారికి, అలాగే ఆర్ఓ మధురవాడ మండల ఆర్ఓ శ్రీహరి గారికి, అలాగే మన భీమిలి కన్వీనర్ పసుపులేటి శ్రీనివాసరావు గారికి, అలాగే నెక్స్ట్ టైం హైట్ కళ్ళ కనిపించింది కంటుకుంట రామనాయుడికి, అలాగే కన్వీనర్ పసుపులేటి శ్రీనివాసరావు గారికి, అలాగే శ్రీరామమూర్తి గారికి, అలాగే 5వ వార్డు అధ్యక్షులు డిఆర్కే రాజు గారికి, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి బండారు అనిల్ కుమార్ గారికి, అలాగే మధురవాడ మండల అలాగే మా సీనియర్ నాయకులు బ్రహ్మాజీ గారికి, అలాగే మా కొండలరావు గారికి, ఉదయ్ భాస్కర్ రావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు, చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను కూడా ఒక సాధారణ కార్యకర్తగా, ఒక బూత్ కార్యకర్తగా వచ్చి ఈరోజు ఒక వార్డు మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది, చెప్పలేకపోతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.